వరంగల్ జిల్లా బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్వైకేఎం భారత్ సంయుక్తంగా యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంచప్రాణ అంశాలలో భాగంగా 7 అంశాలపై పోటీలు నిర్వహించగా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రభుత్వ శాఖలు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన పంచప్రాణ్లోని 7 అంశాలపై పోటీలు నిర్వహించామని అన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. వరంగల్ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవ్ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయా అంశాల్లో వారి ప్రతిభను కనబరిచారని అన్నారు. విద్యార్థి చందన మాట్లాడుతూ తాను తన మిత్రులు సాంస్కృతిక కార్యక్రమం భారతనాట్యంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ యొక్క థీమ్ ప్రధానమంత్రి మోడీ గారు మనకు నిర్దేశించిన ప్రకారం పంచప్రాణ్ పైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. సో ఈ కార్యక్రమంలో ఈ యువత అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ క్రియేటివ్ టాలెంట్స్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో నెహ్రూ యువ కేంద్ర మరియు మై భారత్ ప్లాట్ఫామ్ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపడుతున్నది. ఇక్కడ నిర్వహించిన 7 కాంపిటీషన్లలో భాగస్వామ్యం పంచుకోవడం, ఉత్సాహవంతంగా వాళ్ళు తమ టాలెంట్ని బయటపెట్టడం అనేది ఎంతో సంతోషాన్ని కలిగించింది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పంచప్రాణం అనే అంశాల ఆధారంగా విద్యార్థులు తమ టాలెంట్ని వ్యక్తీకరించారు, విజేతలుగా నిలిచారు. కొంతమంది ఓటమి చెందినప్పటికీ వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళు విశదీకరించిన తీరు ఎంతో బాగుంది. నెహ్రూ యువ కేంద్ర వారు కండక్ట్ చేసిన యువ ఉత్సవ్ 24-25లో మేము ఫోక్ డ్యాన్స్లో పాల్గొన్నాము. ఆ వాతావరణం అంతా చాలా బాగుంది అండ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కళలను ప్రోత్సహించడం, ఇలా మాకు ఛాన్సెస్ ఇవ్వడం మాకు నిజంగా